హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో బ్రహ్మదేవుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువు అలాగే మహేశ్వరుల యొక్క తల్లిదండ్రులు సదాశివుడు మరియు శివ. అలాగే సదాశివుడు మరియు శివశక్తి యొక్క ఆలోచన నుంచి మొదటగా విష్ణుమూర్తి జన్మిస్తాడు. ఆ తర్వాత వారు బ్రహ్మదేవుడిని సృష్టిస్తారు. అలా బ్రహ్మదేవుని సృష్టించిన వెంటనే అతన్ని విష్ణుమూర్తి తన నాభి కమలంలో ఉంచుతారు. అలా విష్ణుమూర్తి యొక్క నాభి కమలం నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడు తాను ఎవరు, తన తల్లిదండ్రులు ఎవరు అనే విషయం తెలుసుకోవడం కోసం సముద్ర గర్భంలో చాలా సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అప్పుడే తపస్సులో ఉన్న బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి ఈ సృష్టి రచన చేయమని చెబుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నలుగురు కుమారులను సృష్టిస్తాడు. కానీ బ్రహ్మదేవుడు సృష్టించిన ఆ నలుగురు కుమారులు సృష్టి రచన చేయకుండా తపస్సు చేయడం ప్రారంభిస్తారు. అందువల్ల బ్రహ్మదేవుడు తన భావనల నుంచి రుద్ర అనే మరొక పుత్రుడిని సృష్టిస్తాడు. అలాగే ఆ తర్వాత బ్రహ్మ మరియు విష్ణుమూర్తి యొక్క తేజస్సుతో 10 మంది పుత్రులను సృష్టిస్తాడు. వారే మరీచి, అత్రి, అంగీరస, వశిష్ఠ, దక్ష, కృత, పుల్హ, పులత్, భృగు మరియు నారద మహర్షి. ఆ తర్వాత బ్రహ్మదేవుడు సరస్వతి దేవిని సృష్టిస్తాడు. అంతేకాకుండా బ్రహ్మదేవుడు తన శరీరాన్ని 2 అంశాలుగా చేసి ఒకటి పురుష రూపం మరియు ఒక స్త్రీ రూపాన్ని సృష్టిస్తాడు. అలా వీళ్ళిద్దరి ద్వారా ఈ సృష్టి మొత్తం ఆరంభం అవుతుంది. అంతేకాకుండా బ్రహ్మదేవుడు భూలోకంలో ఉండే ప్రజలు ఎందుకు పూజించరు ఇప్పుడు తెలుసుకుందాం. మన పురాణాలలో బ్రహ్మదేవుని భూలోకంలో ప్రజలు పూజించుకోవడానికి 3 కథలు ఉన్నాయి. అందులో ఒక కథ ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు భూలోకంలో ఒక యజ్ఞం చేయడానికి వస్తాడు. కానీ ఆ యజ్ఞం చేసే సమయంలో తన భార్య సావిత్రి అక్కడ లేకపోవడంతో భూలోకంలో ఉండే ఒక అందమైన స్త్రీని పెళ్లి చేసుకొని ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సావిత్రి కోపంతో బ్రహ్మదేవుడిని ఈ భూలోకంలో ఉండే ప్రజల ఎవరూ నిన్ను పూజించరని శాపం ఇస్తుంది. అది చూసిన దేవతలందరూ సావిత్రి దేవిని శాపం వెనక్కి తీసుకోమని అడుగుతారు. అప్పుడు సావిత్రి దేవి, మీరు యజ్ఞం చేసిన ఈ పుష్కరిలో తప్ప మీ ఆలయం మరో చోట ఉండదని, అందుకే ఇక్కడ ఉండే ప్రజలు మాత్రమే మిమ్మల్ని పూజిస్తారు. అలా కాదని మరి ఎక్కడైనా బ్రహ్మదేవుడికి ఆలయం నిర్మిస్తే ఈ ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అని చెబుతుంది. అలాగే బ్రహ్మదేవుని పూజించకపోవడానికి శివపురాణంలో ఒక కథ కూడా ఉంది. ఆ కథ ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి, నీకంటే నేనే గొప్పవాడిని అంటాడు. అప్పుడు విష్ణుమూర్తి, నువ్వు నా నాభి నుంచి పుట్టావు, నీకంటే నేనే గొప్పవాడిని అని అంటాడు. అలా వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో అక్కడికి మహాశివుడు ఒక ఆది అంతం లేని స్తంభం రూపంలో దర్శనమిస్తాడు. అప్పుడు ఆ స్తంభంలోంచి మీలో ఎవరైతే ఈ స్తంభానికి ఆది అంతం తెలుసుకుంటారో వారి గొప్పవాడిని ఆ స్తంభంలో నుంచి మాటలు వినిపిస్తాయి. అప్పుడు విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు ఆ స్తంభం యొక్క ఆది అంతం గురించి తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తారు. కానీ వారు ఎన్ని సంవత్సరాలు ఎంత దూరం ప్రయాణం చేసినా వారికి ఆ స్తంభానికి అది అంతం కనిపించదు. అప్పుడు తిరిగి వచ్చిన విష్ణుమూర్తి తనకు ఆ స్తంభానికి ఆది అంతం కనిపించలేదని చెబుతాడు. కానీ బ్రహ్మదేవుడు తనకి కనిపించిందని అబద్ధం చెబుతాడు. అప్పుడు కోపం వచ్చిన మహాశివుడు బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పినా ఆ ముఖాన్ని నరికేసి తనని భూలోకంలో ఎవరు పూజించరని శాపం ఇచ్చాడు. అలాగే ఒకసారి మోహిని బ్రహ్మదేవుడిని మోహించి అతని తొడపై కూర్చుంటుంది. బ్రహ్మదేవుడు, ఎందుకు నువ్వు నా తొడపై కూర్చున్నావు అని అడగ్గా మోహిని, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సప్త ఋషులు, మోహిని ఎందుకు మీ తొడపైన కూర్చుందని అడగ్గా బ్రహ్మదేవుడు, తను నాకు పుత్రిక సమానురాలు, తాను నాట్యం చేస్తూ అలసిపోయి నా ఒడిలో కూర్చుంది అని చెబుతాడు. అది విని కోపంతో మోహిని, భూలోకంలో ఎవరూ మిమ్మల్ని పూజించరని శాపం ఇస్తుంది. ఈ 3 శాపాల కారణంగానే భూలోకంలో బ్రహ్మదేవుణ్ణి పూజించరు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.